పరిగెత్తాకు మా కూరగాయలు కూరగాయలు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము పాప్కార్న్ మొక్కజొన్నలు కోసుకోవడానికని తోటకు వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా స్వీట్ పొటాటో తీగ. చాలా ఎక్కువ వచ్చేసింది. ఇదైతే ఎక్స్ట్రాగా ఉన్నదంతా మేము ఆవు కోసం తీసుకెళ్తాం. ఇక్కడ అమ్మకి కొన్ని బీరకాయలు కనిపించాయి, వాటినే కోస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది చిక్కుడు తీగ, బాగా పూత వచ్చింది. ఇక మేము కార్న్ అన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఉంది కదా ఈ చెట్టు నుండి అయితే ఒక్క కంకి కూడా లేదు. ఉన్నవి మొత్తం చీమలే తినేసాయి మంచిగా. అది చూడండి ఎలా ఉన్నాయో అసలు. అమ్మ తీయడానికని ట్రై చేసింది, ఇంకా చాలా ఎక్కువ ఉండేసరికి వదిలేసి వచ్చేసింది. ఇంకా మిగతా అవి తీసుకుందాం అనేసి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ ఒక గుమ్మడికాయ కనిపించింది, దాన్ని అయితే మేము కోసుకోలేదు, అలాగే ఉంచేసాం. మేము కార్న్ అన్నీ కోసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో మాకు క్యారెట్స్ కనిపించాయి. నేనైతే అసలు సర్ప్రైజ్ అయిపోయినా వాటిని చూసి. మొత్తం కోసేసాం, కొన్ని ఉంచేసాం అన్నమాట సీడ్స్ కోసం. ఇక్కడ ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా కనిపించాయి, వాటిని కూడా తీసేసుకున్నాం. పరిగెత్తాకు దరసాకు అమ్మ కూరగాయలు. ఇంటికి వచ్చాక వాటిని మొత్తం క్లీన్ చేసేసాం. పాప్కార్న్ చేద్దామనేసి అనుకున్నాను, కానీ అమ్మ ఇంకా కొంచెం డ్రై అవ్వాలి అనేసరికి చేయలేదు. మొత్తానికి ఒక్క పాప్కార్న్ మొక్కజొన్న కోసం వెళ్ళి ఇన్ని వెజిటేబుల్స్తో ఇంటికి వచ్చేసాం. ఇక ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.